దాంతో ఇంకేం రాదండి. ఆ సేవ మాత్రమే వస్తుంది. మనం చేసిన మంచి పనులు మాత్రం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను స్వామి. మీరు 1 కోటి రూపాయలు సంపాదించి ఒక బ్యాంక్ లో పెట్టి, మీరు నెక్స్ట్ జన్మలో ఎలానైనా పుట్టాక మనందరం వెళ్ళి ఆ బ్యాంక్ వాడిని అడిగామనుకోండి, అయ్యా నేను 1 కోటి రూపాయలు సంపాదించి పెట్టాను, కొద్దిగా నాకు ఇచ్చేసి అంటే వాడు ఇస్తాడండి. కానీ స్పిరిచువల్ బ్యాంక్ అకౌంట్ ఎటువంటిది ఏంటండి? నేహాభిక్రమణాసోస్తే ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అది ఎటువంటిది అని అంటే ఎప్పటికీ పోదు. జీవుడు ఎంత కష్టపడి ఆయన భగవంతుడి యొక్క మార్గంలో ఎంతైతే భక్తి చేశారో అదంతా ఒక స్పిరిచువల్ బ్యాంక్ అకౌంట్ లో స్టోర్ అయిపోతుంది అనమాట. మనం ఎన్ని జన్మలు ఎత్తినా సరే మనం అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఈ జన్మలో ఒకరు పిహెచ్డి చేశారనుకో, నెక్స్ట్ జన్మలో నేను పిహెచ్డిని అని అంటే ఏం పనికిరాదు, ఇట్స్ ఓవర్. కానీ ఈ జన్మలో మనం ఇంతవరకు భక్తి చేసి ఒక 50% చేసామనుకోండి, నెక్స్ట్ జన్మలో 0 నుంచి కాదు